స్కామ్ లో కవితకి క్లీన్ చిట్ పైన కేటీఆర్ ట్వీట్ చేశారు. రౌస్ అవెన్యూ కోర్టు అసలు లిక్కర్ స్కామ్ లో ఎటువంటి తప్పు జరగలేదని, తగినట్టుగా ఛార్జ్ షీట్ లో ఆధారాలను చూపించలేదని చెప్పి క్లీన్ చిట్ ఇచ్చింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొని జైలు జీవితం గడిపినటువంటి మనీష్ సిసోడియా, అరవింద్ కేజ్రీవాల్, కవిత ఈ ముగ్గురు కూడా ఇప్పుడు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. కన్నీటి పర్యంతం అవుతున్నారు. కొంత ఆవేదన భరితంగానే వారంతా కనబడుతున్నారు. ఇదే సమయంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ట్వీట్ చేశారు. ఈ అంశం పైన కవితకు న్యాయం జరిగింది, బీఆర్ఎస్ నాయకులపైన పెట్టిన కేసులన్నీ తప్పుడు కేసులు అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. లిక్కర్ స్కామ్ పేరుతో తప్పుడు కేసులు పెట్టారని, నిజం గెలవనంత వరకు బీఆర్ఎస్ కాంగ్రెస్లు ఆరోపణలు చేస్తూనే ఉంటాయని, లిక్కర్ స్కామ్ పేరుతో బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల్లో దెబ్బ కొట్టారని, ఎప్పుడైనా చివరికి న్యాయమే గెలుస్తుంది అని కేటీఆర్ అన్నారు. సో కేటీఆర్ కొన్ని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ట్వీట్లో మనం చూస్తున్నాం. సో లిక్కర్ స్కామ్ అనేటువంటి అంశాన్ని అడ్డు పెట్టుకొని పార్లమెంట్ మరియు అసెంబ్లీ ఎన్నికల్లో తమని ఓడించారని, దీనికి ప్రధానంగా బాధితుడిగా ఉండి అరవింద్ కేజ్రీవాల్తో పాటుగా మేము కూడా ఇక్కడ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోవడానికి ఇదే కారణమైందని, ఆ తర్వాత కవిత ఇప్పుడు న్యాయం గెలిచిందని, న్యాయం కనిపించిందని, సో మా నాయకులపైన పెట్టిన కేసులన్నీ కూడా ఈ కవితపై పెట్టిన కేసుల మాదిరిగానే తప్పుడు కేసులని, అయినా సరే మనం నిజం గెలవనంత వరకు ఆ రకంగా బీజేపీ కాంగ్రెస్లు మనపై ఆరోపణలు చేస్తూనే ఉంటాయంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.